గుప్తా గారు, నాకేదో అయిపోతుందని మీరు నన్ను ఉదయం భయపెట్టారు కదా! ఇప్పటి వరకు ఏమీ జరగలేదేంటి? ఏం జరుగుతుందో చెప్పండి గుప్తా గారు అని ఆరు అడుగుతూ ఉంటుంది. అప్పుడే చెంబ అమర్ వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక ఆవిడ గార్డెన్‌లోకి వచ్చి ఆరు ఉన్న చోటు ఆగిపోతుంది. మనోహరి ఇదంతా బాల్కనీలో నుంచి తొంగి చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చెంబాకి ఆరు ఆత్మ కనపడడంతో "నువ్వేనా అది?" అని చెంబ అడగటంతో "నువ్వెవరు?" అని ఆరు అంటుంది. చెంబా! నిన్ను అంతం చేయటానికే వచ్చాను అని చెంబా చెప్పటంతో, అది నీ వల్ల కాదు అని ఆరు అంటుంది. ఏంటి నా శక్తి ఏంటో చూస్తావా? నన్ను తక్కువ అంచనా వేస్తున్నట్లుండావే. ఇప్పుడే చూడు అని మంత్రదండం పట్టుకొని చెంబా ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. హమ్మయ్య! ఆరు శక్తుల్ని ఢీకొనే వ్యక్తి వచ్చేసిందనమాట. రణవీర్ పంపించాడు. మంచి పని చేశాడని మనోహరి ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా చెంబ ఏవేవో మంత్రాలు చదివి తన మంత్రదండం దగ్గర నుంచి ఒక వెలుగుని ఆరు ఉన్న వైపుకి పంపిస్తూ ఉంటుంది. మరి ఆ వెలుగుతో ఇప్పటికిప్పుడే ఆరు బందీగా చెంబ చేతిలోకి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.